మనమందరం ఇంకొక మహనీయుడిని, వీరు లండన్ నుంచి ఇండియా దాకా ఈ గో పరిరక్షణ, వాతావరణ పరిరక్షణ ప్లస్ ఈ వ్యవసాయ విధానాలు, ధర్మం, మానవతా విద్యాలయం అని చెప్పి ఒక యూనివర్సిటీని మన నాటెల్లి దగ్గర మన పెబ్బేరు మండలంలోనే స్టార్ట్ చేశారు. వీరు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా విజయరామ్ గారికి, తదితర పెద్దలు మలాలి గారికి, రాజవర్ధన్ రెడ్డి గారికి, అలాగే బాలకృష్ణ గారికి, మన రామ్ గారికి అందరికి కూడా నమస్కరిస్తూ సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకించి మధుసూదన్ గారు తీసుకున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి కృషికి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ, ఈరోజు వారు దంపతులు ఇద్దరు కలిసి చేయడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. సో వారు చాలా భగవంతుడి అనుగ్రహం అని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ బ్లెస్డ్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇద్దరు గోభక్తులు, ఇద్దరు దైవభక్తులు, ఇద్దరు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క ఫారెస్ట్ స్కూల్ స్టార్ట్ చేయడం ఇది ఒక అద్భుతం. అయితే ఇటువంటివి మల్టిపుల్లై చేయాలనే విషయం ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనూ కూడా ఇలాంటి స్కూల్స్ ఆర్గనైజ్ చేయాలని ఫారెస్ట్ స్కూల్ మల్లాలి గారు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క రీసెర్చ్ ఆల్మోస్ట్ నేను 35 సంవత్సరాలుగా ఈ యొక్క వ్యవసాయ విధానంలో నేను చూసిన విధానం ఏంటంటే చెట్లు పెంచడమే ముఖ్య ఉద్దేశం. గోవు రక్షణ, భూరక్షణ చేయాలంటే చెట్లు పెంచుతూ ఉండాలి అంతే. మనం పెంచాల్సిందల్లా చెట్టు పెట్టా ఉంటే చాలా అన్ని వ్యవసాయం ఆటోమేటిక్గా అవుతుంది. అదే విధానంతో మేము చిన్నప్పటి నుంచి కూడా అట్లనే నేను 3 సంవత్సరాలప్పటి నుంచి మొదలుపెట్టాను మా వ్యవసాయం, మా తాతగారు శిక్షణలో. తర్వాత వ్యవసాయం చాలా మారిపోయి అంతా కెమికల్ రావడం జరిగింది. సో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం వీలైనంత వరకు నేను సైకిల్ యాత్రల ద్వారా వీటి ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయ శిక్షణ, ప్రకృతి రక్షణ కోసం అనేక రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాల్లో నిర్వహిస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, లండన్ నుంచి ఢిల్లీ వరకు అనేక రకాల సైకిల్ యాత్రలు చేసి ముఖ్యంగా యూత్ని, తర్వాత స్కూల్లో పాఠశాలలో విద్యార్థులకి ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయినానికి శిక్షణ ఇస్తే ఏం ఉపయోగం లేదు. సో నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ప్రకృతి వ్యవసాయానికి, పిల్లలందరికీ కూడా ప్రకృతి వ్యవసాయం రావాలని చెప్పి నేను పిల్లలకు నేర్పిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం స్కూల్స్లో నేను సిలబస్ పెట్టాము. అలాగే పిల్లలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి విద్య, హోలిస్టిక్ ఎడ్యుకేషన్గా మానవతా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి అక్కడే హోలిస్టిక్ స్కూల్ ఏర్పాటు చేసాం గురుకుల పద్ధతిలో. అక్కడ యోగ విద్య, అలాగే ప్రకృతి వ్యవసాయము, అలాగే వైద్యం కూడా పిల్లలకు వస్తుంది. ఏ మొక్క ఏంటి, ఏ చెట్టు ఏంటి అనేది కూడా ఆయుర్వేదం కూడా పిల్లలకు నేర్పించడం. ఇవన్నీ కూడా మనం భారతీయ విద్య అంతా కూడా పిల్లలకు తెలియకపోవడం వల్ల అందరికీ పారాసిటమాల్, డోలో అంటే తెలుస్తుంది కానీ తిప్పతే కంటే ఎవరికి తెలుస్తుందా? సో ఇలాంటి పరిస్థితి ఎందుకు మారిపోయిందంటే ఈ యొక్క జ్ఞానం అంతా కూడా డిజపేర్ అయిపోయింది. సో ఈరోజు మనకి గడ్డి చామంతి మొక్క ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రపంచ ఔషధాలన్నిటిలోనూ కూడా ఏదైనా తెగితే, ఏదైనా బ్లీడింగ్ అవుతూ ఉంటే అంత గొప్ప ఔషధం లేదు. మరి ఎవరికి తెలియదు. మా పిల్లలందరికీ కూడా ఏదైనా బ్లీడింగ్ అయినా, ఎవరికైనా కట్ అయిన దెబ్బ తగిలిందంటే వెంటనే వెళ్ళి ఆ గడ్డి చామంతి తాగు తీసుకుని వేసేస్తారు. అది ఎలా వచ్చింది నాలెడ్జ్? మనం పాస్ చేసి స్ప్రెడ్ చేస్తే వస్తుంది, అంతే కదా. సో అలా ఈ ఔషధ మొక్కలన్నింటినీ కూడా 450 రకాల ఔషధ మొక్కలను పెంచుతూ ఇప్పుడు ఏ వ్యాధికైనా సరే ఆ యొక్క వనాన్ని తయారు చేయడం జరిగింది. ఒక 30,000 చెట్లతో ఒక 60 ఎకరాల భూమిని ఈ ప్రకృతి వ్యవసాయంతో, గోశాలతో, ఒక 100 ఆవుల పైన గోవులతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి చోట చేయాలని ఆల్మోస్ట్ చాలా జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 10 ఇయర్స్లో కూడా చాలామంది రైతులు, అంత గోభక్తులు కూడా ఈ గోశాలలు ఏర్పాటు చేయడము, అలా ప్రకృతి వ్యవసాయం చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి శిక్షణ పొంది ముఖ్యంగా జీవన విధానం, యోగ సాధన, ఆధ్యాత్మిక సాధన, వీటితో పాటు ముందు అది చేస్తేనే మైండ్ మారితేనే ఇవన్నీ మారుతాయి. మనం చేద్దాం అనుకున్నా ఏం మారదు. ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మారాలి, మనం మారాలి. మనం అంతా జంక్ ఫుడ్ తింటా ఉంటే ఇంకా మారేదేముంది? మనం మారేదేం లేదు. జంక్ ఫుడ్ ఏమి తినొద్దు, అసలు బయట తినేదే లేదు. ప్రకృతి తల్లి ఏం పెడుతుందో అదే తింటాను అనేటివన్నీ కూర్చోండి. అప్పుడు తప్పనిసరిగా మనమే పండించుకోవాలి. సో మన పంట మనమే పండించుకోవాలి, మన వంట మనమే చేసుకోవాలి. లేదంటే మీ జీవితం పెంట అవుతుందని చెప్తుంటాను నేను. సో కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు అంతా జరిగేది అదే కదా, అంతా బయట అవుట్సోర్స్ చేసేస్తున్నారు. సో ఆ ఫుడ్ని అంతటిని కూడా పిల్లల దగ్గర నుంచి పండించుకోవడం అలవాటు చేయడం మనం ఇప్పటి నుంచి కూడా
ఈ తరానికి అందరికీ కూడా చాలా అవసరం. ఎందుకంటే నెక్స్ట్ తరం అని కూడా వ్యవసాయం తెలియదు, తర్వాత చెట్టు గురించి తెలియదు, ఈ బియ్యం ఏ చెట్టుకు పండితే అని అడుగుతున్నారు జనాలు ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు. అలాంటి పరిస్థితి ఏర్పడినాడు. చెట్టు అంటే ఎక్కడ వండుతాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, మిల్క్ ఎక్కడి నుంచి వస్తాయంటే సూపర్ మార్కెట్ నుంచి వస్తాయన్న, ప్యాకెట్లో వస్తాయి, అలాంటి పరిస్థితి ఏర్పడిపోయిందండి. అంటే నో నాలెడ్జ్. సో ఈ నాలెడ్జ్ అంతా కూడా మళ్ళీ తీసుకురావాలి. వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఫుడ్ అంతా వేస్ట్. ఆల్మోస్ట్ ఇక్కడ వేస్ట్ అయ్యే ఫుడ్ చూస్తే మనకి హృదయం కరిగిపోతుంది అనమాట, అంత ఫుడ్ వేస్టేజ్ చేస్తాను. దానికి కారణం ఏంటంటే పండించేవాడికి తెలుస్తుంది దాని కష్టం ఏంటో. వీళ్ళకి పంట గురించి తెలవనప్పుడు ఎంత ఫుడ్ గురించి ఏమో తెలుస్తుంది వాల్యూ. కాబట్టి ఆహారం గురించి వాల్యూ తెలియదు, తల్లి గురించి తెలియదు, తండ్రి గురించి తెలియదు. ఈ వాల్యూస్ అన్నీ లేకుండా మనుషులు బ్రతుకుతూ ఉంటే ఇంక విద్య ఏంటి, ఇంక మానవత్వం ఏంటి, అన్నీ నాశనం అయిపోయినాయి. కాబట్టి వాటిని మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసమే ఈ మానవతా సంస్థ అనేటువంటిది 91లో నేను హై స్కూల్ చదువుకునే వాటికి ఏర్పాటు చేశాను. నేను అప్పటి నుంచి కూడా దానికోసం కృషి చేస్తూ నా జీవితాన్ని కూడా దానికి కంప్లీట్గా అంకితం ఎందుకు చేశానంటే, మా అమ్మగారికి ఒకటే చెప్పాను, మన గృహస్థాశ్రమ ధర్మం అనేది పూర్తిగా నాశనం అయిపోయింది, ధర్మమే నాశనం అయిపోయింది, పిల్లలు నాశనం అయిపోతున్నారు. మరి అలాంటప్పుడు ఈ పిల్లలందరినీ కూడా ఎంతోమంది అనాథలుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ మన పిల్లలే. సో అలా ఇప్పుడు మా ఇంట్లో 250 మంది అనాథ పిల్లలు పెరిగారు. సో అంటే మనం ఎవరో పిల్లలు అని అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళందరూ మన పిల్లలు కదా. సో ప్రతి వాళ్ళు కూడా మనం ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం, భారతీయులు అందరూ నా సహోదరులు అని చెప్పేసి. మరి అలా మనం ప్రవర్తిస్తున్నామా? సో అలా మనం ప్రవర్తిస్తే కనుక మనం అందరిని భారతదేశాన్ని రక్షించుకోవాలంటే ఈ భారతీయ జ్ఞానం అవసరం అందరికి కూడా ధర్మాన్ని రక్షించుకోవడం అవసరం. దాని మీద మనం కృషి చేయాలని చెప్పి. తర్వాత పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి చెప్పిన సందేశం ఏంటి? ఆయన ఇప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం పుడతారు. మనం ఎందుకు పుడతాం? ఆయనకి సేవ చేయడం కోసం పుడతాం. అంటే ఆ ధర్మాన్ని రక్షించడం కోసం మన వంతు మనం కృషి చేయడం, ఉడత సాయంలాగా. ఆ ఉడతా భక్తితో మనం చేసేటువంటి ఇలాంటి కృషిని అంతటిని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. అది నిష్కామ కర్మ, భగవద్గీత సారాంశం. ఆ నిష్కామ కర్మని చేయించడం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి స్వార్థం పోయి సేవా దృక్పథం, ఇతరుల గురించి ఆలోచించడం, ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అన్నీ వస్తాయి. సో అలాగే టెన్షన్, స్ట్రెస్ లేకుండా ఆనందంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా బతకగలుగుతారు. సో అటువంటి విధానం కోసమే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 మారితేనే మనకి జీవితం బాగుపడుతుంది. కాబట్టి ఈ 3టిని మనం సాధన చేయాలి, అలాగే మన పిల్లలకు నేర్పించాలి. కాబట్టి మీరు ఎవరైనా సరే విద్యని అనవసరంగా కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేయకండి. మీ పిల్లలు ఎవరన్నా నిజంగా ప్రకృతి వ్యవసాయం రైతులు ఉండి ఇలా ఈ విధానంలో పెంచాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి విధానంలో చేతులు కలపండి. మనం విద్యను మారుద్దాం. ఈ విధానంలో హోలిస్టిక్ ఎడ్యుకేషన్లోనే మన పిల్లల్ని డెవలప్ చేసుకుందాం. అన్ని విధాలా నేర్చుకుంటారు, అన్ని విధాలా డెవలప్ అవుతారు. సో నేను చిన్న పల్లెటూరు నుంచి చదువుకుని వచ్చాను, 2 ఐటీ కంపెనీలు పెట్టాను. దీనికోసమే వాడుతున్నాను. అది కూడా అర్థమైందా? నేను అంటే ఏమి లేని బట్టి జీరో స్టేట్, ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో, చిన్న రైతు, అట్లాంటి స్థితి నుంచి. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఎదగగలరు అనేటువంటి నా నమ్మకం. అలాంటి నా దగ్గర ఆల్మోస్ట్ కొన్ని వేల మంది ఇంజనీర్స్ తయారయ్యారు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదే విధానంలో మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా నేను 15 మందితో సంస్థ స్టార్ట్ చేస్తే ఇప్పుడు 15,000 మంది ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు అందరం కలవాలనే ఉద్దేశంతో మరి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం, మరి రాజవర్ధన్ రెడ్డి గారి కృషి, తర్వాత మన మధుసూదన్ రెడ్డి గారి కృషి చాలా అమోఘం. ఇక్కడ ఇంతమందిని ఏర్పాటు చేయడానికి చేసిన. అలాగే మరి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ బ్యాక్ టు రూట్ శ్రీనివాస్ గారు నిజంగా ఆయన చెప్పినట్టుగా చాలా అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నారు. ఎందుకంటే అది చాలా ఆ ప్రచారం నిజంగా అనవసరమైన చెత్త అంతా యూట్యూబ్లో చేస్తున్నారు తప్ప ఆయనలో డెడికేటెడ్గా నేచర్ గురించి, రూట్స్ గురించి ఎవరైనా చేస్తున్నారా? చూడండి, మరి అలాంటిది చాలా అవసరం. సో కాబట్టి ఏంటంటే అటువంటి మనం అనవసరమైనటువంటి షేర్ చేయకుండా అలాంటి వాటిని ఏమైనా షేర్ చేస్తే ఉపయోగపడుతుంది. సో కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలాంటి వాటికి సపోర్ట్గా ఉండి మనం ఇలాంటి విషయాలను అన్నట్టు కూడా స్ప్రెడ్ చేయండి. ఏమైనా ఎవరికైనా ఆరోగ్య సమస్యలున్నా మాకు ఆరోగ్య సేవ, వైద్య సేవ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్య కావాల్సినటువంటివి, తర్వాత వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. విశ్వవిద్యాలయం ఇక్కడ దగ్గరలోనే. కాబట్టి మీరు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక, ఎవరికైనా ఈ యొక్క విషయాలు తెలుసుకోవాలనుకున్న మానవతా దృక్పథంతో 9966673111 ఇది కాంటాక్ట్ నెంబర్. 9966673111
ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ దీన్ని కాల్ చేయండి. మానవతా హెల్ప్ లైన్. మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉండి ఏదైనా ఆరోగ్య సమస్య, తీవ్రమైన సమస్య ఉన్నా కానీ దీన్ని కాల్ చేయొచ్చు. అలాగే ఎవరైనా అనాథలు కనపడినా కాల్ చేయొచ్చు. ఎవరైనా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా, యోగా సాధన చేయాలన్నా, యోగా టీచర్స్ ట్రైనింగ్ కావాలన్నా, నేను 6,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను యోగా టీచర్స్ని. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రార్థిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.